మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూసేదను. దేవుని స్తోత్రం. ఈ 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది, వాక్యము తెలియచేస్తుంది. ఏమండి, ముగ్గురు దేవదూతలు అబ్రహాము ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఆతిథ్యం పొంది తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. తిరిగి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాముతో అంటూ ఉన్నాడు, నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచేదనా అని అంటూ ఉన్నాడు అనమాట. ఆతిథ్యం పొంది ఏమండి వాళ్ళని ఆశీర్వదించి ఈ కాలములో మీదటికి మీ చేతిలో కుమారుడు ఉంటాడని చెప్పి అబ్రహాముకు నేను చేయబోయే కార్యము దాచేదనా అని చెప్పి ఇక్కడ 20వ వచనంలో మరి ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎవరితోటి? అబ్రహాముతోటి. ఎవరు చెప్తా ఉన్నారు? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? యెహోవా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమండి అక్కడ సందర్భాన్ని చూస్తే ఎవరికి మొరపెట్టారు? ఆ మొరపెట్టినటువంటి ఆ యొక్క సంఘటనను, ఆ పరిస్థితిని ఏమండి ఎవరికి చెప్తున్నారు అని మనం ఆలోచన చేస్తే అబ్రహాముతోటి యెహోవాయే చెప్తా ఉన్నాడు. ఇది ఎక్కడ జరుగుతుందంటే దేవుని సన్నిధిలో జరుగుతూ ఉంది. అనగా దేవుడు ఉన్నటువంటి చోటన దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే సొదొమ గొమొర్రాల యొక్క పాపము, ఆ పాపము యొక్క భారము బహు గొప్పది. ఆ మొర ఏమండి నా దగ్గరికి చేరింది అంటా ఉన్నాడు. నా దగ్గరికి చేరింది కాబట్టి ఇప్పుడు నేను దిగిపోయి దాని యొద్దకు వెళ్ళి అది సంపూర్ణమయ్యిందో లేదో నేను చూసి తెలుసుకుంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యాన్ని మొరపెట్టింది ఎవరో? ఇక్కడ మొరపెట్టింది ఎవరో వాక్యములో ఉంది కదా, కీర్తనల గ్రంథంలో ఏమండి కీర్తనాకారుడు ద్వారా కీర్తనల గ్రంథంలో ఆ భక్తులు రాసినటువంటి మాటలు ఏమంటారంటే నిజముగా మొరపెట్టితే అది నిజముగా దేవుని దగ్గరికి చేరుతుందంట, తిరిగి సమాధానం వస్తుందంట. ఇక్కడ సొదొమ గొమొర్రాల యొక్క పాప భారము ఎవరి దగ్గరికి చేరిందంట? మొర ఎవరి దగ్గరికి చేరిందంట? ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలో అని అంటే ఆ పట్టణమే మాట్లాడుతూ ఉంది. ఆ సొదొమ గొమొర్రా అనేటటువంటి పట్టణమే మాట్లాడుతూ ఉంది. ఎవరితో మాట్లాడుతూ ఉంది అని అంటే దేవునికి మొరపెట్టుకుంటుంది. నాయనా, ఆ పట్టణం మొరపెడుతుంది, నాయనా ఈ గ్రామంలో ఈ పట్టణంలో పాపం చాలా ఎక్కువ అయిపోయింది, భారం అయిపోయిందంట. ఎవరికి భారం అయిపోయింది అని అంటే ఆ పట్టణానికే భారం అయిపోయిందంట. చూడండి, మనము మన కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటాం. కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటాం. అది బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, మనకున్నటువంటి పని విషయంలో కానీ, ఒత్తిడి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, దేని విషయంలోనైనా మనకున్న భారాన్ని ప్రతిదినము కూడా మోస్తూ ఉంటాం. అలాగే ఆ పట్టణము కూడా పట్టణ ప్రజల యొక్క భారాన్ని ప్రతిదినము మోస్తూ ఉండగా పాప భారం ఎక్కువైపోయిందంట ఆ పట్టణానికి. ఆ భారము మోయలేక, దించలేక, ఏమీ చేయలేక దేవునికి మొరపెట్టిందంట. దేవునికి స్తోత్రం. అప్పుడు సరే, నువ్వు మొరపెడుతున్నావు కదా, సరే నువ్వు నాకు తెలియజేసావు కదా, నీ మొర నా దగ్గరకు వచ్చింది కదా, ఒకసారి అది జరిగిందో లేదో, సంపూర్ణం అయ్యిందో లేదో ఒకసారి నేను వచ్చి తెలుసుకుంటాను అంటున్నాడు. ఇదంతా కూడా ఎవరితో చెప్తున్నాడు అని అంటే అబ్రహాముతో చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక కుటుంబమైనా
ఒక గోత్రమైన, ఒక గ్రామమైన, ఒక పల్లె అయినా, ఒక ఏరియా అయినా, ఒక పట్టణమైనా, ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా, అది ఏ ప్రాంతమైనా, అది ఏ జాతి అయినా, అది ఏ భాష అయినా, వాళ్ళు ఏ ప్రజలైనా, ఏ ప్రాంతము వారైనా ఒకానొక దినాన్న అది ప్రజలైనా, పట్టణమైనా, ప్రాంతమైనా, అక్కడున్న పరిస్థితులైనా ఒకానొక దినాన్న ఆ మొర దేవుని దగ్గరికి వెళుతుంది అన్నమాట. ఎక్కడికి వెళ్తుంది? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవుడే తెలుసుకుంటాడు వచ్చి, దేవుడే నిర్ణయిస్తాడు వచ్చి, దేవుడే దాని గురించి విచారిస్తాడు వచ్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రీసెంట్గా గడిచిపోయినటువంటి కాలంలో, గడిచిపోయినటువంటి దినాలలో మనం చూసినట్లయితే అమెరికాలో మనం చూసినట్టు లాస్ ఏంజల్లో ఏం జరిగింది అని అంటే కాలిఫోర్నియా అనేటటువంటి నగరము ఏమైపోయింది, మొత్తం కాలి బూడిదైపోయింది. ఎందుకు మొత్తం పట్టణం అంతా కూడా, అక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారు అంటే వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయి, పేరు ఎక్కువైపోయి, ఘనత ఎక్కువైపోయి, అన్నీ ఎక్కువైపోయి ఏమన్నారంటే దేవుడితో మాకు పని లేదన్నారు. మాకెవరు దేవుడితోటి పని లేదు, మాకెవ్వరూ అక్కర్లేదు, మాకు మేమే సాటి, మాకు మేమే గొప్పవారము, జ్ఞానవంతులు అని చెప్పుకోగానే దేవుడు ఏం చేశాడనంటే అది నిజమో కాదో, అది నిజంగా పాపము, అంత ఘోరము, అంత నేరము వాళ్ళు చేశారో లేదో దేవుడు చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఏమైపోయిందంట, ఆ పట్టణం అంతా కూడా కాలి బూడిదైపోయింది, ఆ నగరం అంతా కూడా. దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ ఆయన చేయబోయేటటువంటి కార్యాన్ని అబ్రహాముకు తెలియచేస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు నా సన్నిధికి వస్తూ ఉన్నావు, నాతో మాట్లాడుతూ ఉన్నావు, నాతో ముచ్చటిస్తూ ఉన్నావు, నాతో సహవాసం చేస్తూ ఉన్నావు, కాబట్టి నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నేను చేయబోయేటటువంటి కార్యం నేను ఎవరికి చెప్పుకుంటాను చెప్పు, నీకు తప్ప. అవునా కదండి? మనం ఏదైనా ఒక కార్యం మొదలు పెట్టామనుకో, నిర్ణయం తీసుకున్నామనికి, మనం ఎవరైనా ఒకవేళ మనతో స్నేహం చేసేవాళ్ళు కానీ, మనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కానీ, మన కుటుంబీకులు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఈ పని మొదలెట్టాలనుకున్నాను, ఇది ఆరంభించాలనుకుని మనం చెప్తూ ఉంటాం దాని గురించి. అప్పుడు అది మంచో చెడో దాని గురించి మనం మాట్లాడతాం. అది మంచో చెడో, అది చెయ్యాలో వద్దో, అది మనం ముందుకు కొనసాగించాలో లేదో మనం అక్కడ ఏం చేస్తామంటే ఒక ఉపాయమో, ఒక ఆలోచనో మనం చెప్తాం. అలాగే ఇక్కడ అబ్రహాము కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పట్టణం గురించి మాట్లాడినప్పుడు ఆ పట్టణం యొక్క భారం గురించి, పాపము గురించి ఆ పట్టణమే మొరపెట్టినప్పుడు తెలియచేస్తూ ఉన్నాడు. అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత దేవుడు మాట్లాడేసిన తర్వాత అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కిందకి మనం చదివినట్లయితే 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆ మనుష్యులు తిరిగి వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మందిని నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట. దేవునికి స్తోత్రం. అప్పుడు మరి యెహోవా ఏమన్నాడు? మన దేవుడైన యెహోవా కృప కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, నిజమే, 50 మంది ఉంటే ఆ స్థలాన్ని, ఆ పట్టణాన్ని నేను కాస్తానన్నాడు. ఆ కింద మాటల్లో 50 మంది ఉంటే ఏం చేస్తున్నాడు?
సన్నిధి కంట సమీపించి ఆయనకి సమీపించి మాట్లాడుతూ ఉన్నాడంట. అయ్యా, దుష్టులు ఉన్నారు నిజమే, దుర్మార్గులు ఉన్నారు నిజమే, పనికిమాలిన వారు ఉన్నారు నిజమే, మంచివారు లేరు నిజమే, నీతిమంతులు లేరు నిజమే. కానీ ఒకవేళ ఒక 50 మంది అన్నా ఉన్నారే మా ఊర్లో, ఒక 10,000 మందిలో, 1,00,000 మందిలో, ఏమండి కొన్ని వేల మందిలో కనీసం ఒక 50 మంది ఉన్నారేమో కదా అని మాట్లాడుతాను. సరే అయితే 50 మంది ఉంటే నేను ఆ స్థలాన్ని నేను కాస్తాను అని మాట్లాడతాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే 50 మంది నీతిమంతుల కోసం మాట్లాడుతున్నాడు. చాలామంది లెక్కలేనటువంటి దుష్టులు ఉన్నారు. అయితే ఆ 50 మంది నిమిత్తము సమస్తమును కాపాడుతావు కదా అని అన్నాడు ఆయన. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక కుటుంబంలోనైనా, ఒక ఏరియాలోనైనా, ఒక గ్రామంలోనైనా, ఒక పేటలోనైనా, ఒక పట్టణంలోనైనా, దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా అక్కడ ఒక 100 మంది కానీ 1000 మంది కానీ నీతిమంతులు ఉండటం వలననే ఆ పట్టణమైనా, గ్రామమైనా, పేట అయినా, ఏరియా అయినా, దేశమైనా కాపాడబడుతుందని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. దాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ, దానిని వివరిస్తూ ఉన్నాడు. నిజమే, 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మన ఉమామహేశ్వరి గ్రామమైనా, జట్లపాలెం గ్రామమైనా, పెంటపాడు గ్రామమైనా, ఏమండి దుష్టులు కూడా, అనీతిమంతులు కూడా, అబద్ధాలు ఆడేవారు కూడా, లోకానుసారముగా జీవించేవారు కూడా బ్రతుకుతున్నారు అని అంటే నీతిమంతులు ఉన్నారు అక్కడ. అది విషయం. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు అని అంటే 50 మంది ఉన్నారు అనుకుంటా. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఆ పట్టణం మీద, గ్రామం మీద కృప చూపిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు ముందు, దాని మొర నా దగ్గరికి వచ్చింది, ఆ పట్టణపు మొర, కానీ అది సంపూర్ణమైనదో లేదో ఒకసారి నేను చూస్తాను, తెలుసుకుంటాను అన్నాడు అనమాట. అంటే ఆ పట్టణంలో ఒక 50 మంది ఉన్నారనుకో, లేదు దాని జోలికి వెళ్ళను నేను. ఆ 50 మందిని బట్టి ఉన్నవాళ్ళు ఏమైనా మారతారేమో, ఆ 100 మందిని బట్టి ఉన్నవాళ్ళు ఏమైనా వాళ్ళ చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి, వారి నడవడిక చూసి, వాళ్ళ మాట తీరు చూసి, ఏమండి వాళ్ళు చేసేటటువంటి క్రియలను చూసి వాళ్ళు ఏమైనా మారతారేమో అని ఆయన చూడడానికి వెళ్ళాడంట. అప్పుడు ఆయన అన్నాడు కదా 50 మంది ఉంటే అన్నట్టు, నేను కాస్తాను అని అన్నాడు. మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ డౌట్ వచ్చేసింది అబ్రహాంకి. అప్పుడు ఏమంటున్నాడు, 50 మంది కాదు ప్రభువా, 45 మంది ఉంటే, చూడండి అవి వచ్చిన చదవండి, 45 మంది ఉంటే, ఒకసారి మనం చదివినట్లయితే రాయబడి ఉంది కదా అక్కడ ఆ మాట. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు మరలాడిగెను. అందుకాయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల ఏం చేయను అంటున్నాడు ఆయన, నాశనం చేయను అంటున్నాడు. చూడండి, నువ్వు అన్నావు కదా, నీ మాటను బట్టే పోనిద్దాం, నీ మాటను బట్టే చేద్దాము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాటను బట్టే చేద్దాం. దేవునికి స్తోత్రం. 45 మంది అని అంటే ఒకసారి ఆలోచించండి. తర్వాత ఎంతమంది ఏమండి, 30 మంది, తర్వాత 20 మంది, తర్వాత 10 మంది. ఎలా మాట్లాడుతున్నాను, ఈసారి నేను తెగించి మాట్లాడుతున్నాను అన్నాడు. ఈసారి నేను ధూళినై మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఈసారి నేను ఏమైనా సరే మాట్లాడుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నాడు? ఒకవేళ ఆ పట్టణంలో 10 మంది ఉన్నారేమో. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమండి, ఇద్దరేమో ఆ పట్టణం వెళ్ళారు, 3 వచ్చారు. 3లో దేవుడైన యెహోవా
ఏమండి మన ప్రభు అయిన యెహోవా ఆయన అబ్రహాం దగ్గర నిలిచిపోయాడు. ఉన్న ఇద్దరు దేవదూతలు ఎక్కడికి వెళ్ళారనంటే తెలుసుకోవడానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా ధ్యానం చేస్తే చివరికి వచ్చేస్తే మనము ఈ వాక్యాన్ని చూసినట్లయితే చివరి వచనంలో మనం చూడండి 32వ వచనం మనం చదివినట్లయితే అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది అంట? ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చేసింది? 10 మంది దాకా వచ్చేసింది. చూడండి, ఒక ఉపమానము మనం ఆలోచన చేస్తే నోవాహు జలప్రలయానికి ముందు ఏమండి జలప్రలయానికి ముందు కనీసము దేశములో కానీ ఏమండి సమస్త మానవాళిలో కానీ కనీసము 10 మంది ఉండుంటే జలప్రలయం రాకపోదునేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకో చెప్పండి, ఎందుకో చెప్పండి. ఇప్పుడు చదువుకున్నాం కదా వచనం. ఎందుకో చెప్పండి. ఆయన అన్నాడు కదా, ఆ పట్టణములో 10 మంది ఉన్నా నేను కాస్తాను ఆ పట్టణాన్ని అన్నాడు. ఇప్పుడు నోవాహు జలప్రలయానికి ముందు ఎంతమంది నీతిమంతులు ఉన్నారో? నోవాహు అంటే ఎంతమంది? మరి 10 మంది ఉన్నారా? మరి ఎందుకు జలప్రలయం వచ్చింది? 10 మంది లేరు అక్కడ. ఎంతమందిలో? కొన్ని లక్షల కోట్ల మందిలో. ఎంతమంది ఉన్నారో తెలదు కానీ అంతమందిలో కనీసం 10 మందికి అవకాశం ఇచ్చాడు. 10 మందిలో ఏమంటే 80 ఉన్నారు. లెక్క తక్కువైపోయింది అనుకుంటున్నాను నేను. అవునా కదా? లెక్క తక్కువైపోయిందంటే 80 కనపడుతున్నారు. ఈ 80లో కూడా ఎవరి పేరు చెప్తున్నాడు అనంటే నోవాహు, ఈ తరము వారిలో నీవే నీతిపరుడివి, నీవే నిందారహితుడివి, కాబట్టి నిన్ను బట్టి నీ భార్య, మిమ్మల్ని బట్టి మీ కుమారులను, మీ కుమారులను బట్టి మీ కోడళ్ళను, ఈ 8 మందిని బట్టి నేనేం చేస్తున్నానంటే ఓడలో ఎక్కిస్తున్నాను, మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఎంతమంది ఉన్నారో జలప్రలయంలో? ఆ జలప్రలయం రాకముందు అని అంటే నీతిమంతులు 80 ఉన్నారు. కనీసం 10 మంది 15 మంది ఉంటే ఆయన ఎంత చేయకపోదుడేమో, మొదట ఉన్నటువంటి మానవాళ్ళని తుడిచిపెట్టకపోదునేమో. ఆ కయ్యేను సంతతి ఏమండి ఆదాము సంతతి మొదట ఉండినటువంటి వారంతా కూడా ఉందురేమో కదండి. దేవుని స్తోత్రం. అక్కడ ఏం జరిగింది అనంటే 80 ఉన్నారు కాబట్టి ఈ మనుషులను బట్టి సమస్త జీవరాశులన్నిటినీ, పశుపక్షాదులని, జలాచరములన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే తుడిచివేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యము ఈ 18వ అధ్యాయము 20వ వచనం నుంచి మనకి 33వ వచనం వరకు ఈ లేఖన భాగము ఏమంటే మనకి ఏమి వివరిస్తూ ఉన్నది అనంటే, ఏమి తెలియచేస్తూ ఉన్నదంటే, దేవుడు ఏమి తెలియచేస్తూ ఉన్నాడు అనంటే ఏమంటే మనకి ఏం తెలియజేస్తున్నాడు? మన కుటుంబంలో, లేదంటే మన గోత్రములో, లేదంటే మన వంశములో, లేదంటే మన ఏరియాలో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనది ఏ గోత్రం? ఏ గోత్రం మనది? అందరిదేనే. ఏ గోత్రం? మాల గోత్రం. ఏ గోత్రం కదా? అంతే కదా మరి. కాకపోతే మనకి అన్ని పేర్లు వచ్చేసినాయి కానీ ఒక్కటే. అయితే మరి వీళ్ళందరినీ కాస్తున్నాడంటే కారణం ఏంటి?
వీళ్ళని బట్టి అన్యులైన వారిని కూడా కాస్తున్నాడంటే కారణం ఏంటి? అందరిపైన కృప ఉంటుందంటే కారణం ఏంటి? అందరిపైన కనుష్టి నిలుపుతున్నాడంటే కారణం ఏంటి? ఏమంటే నీతిమంతులతో పాటు అనీతిమంతులను, దుష్టులను కూడా రక్షిస్తున్నాడు అనంటే, వాళ్ళు ఎదుగుతున్నారు అనంటే, వాళ్ళు జీవిస్తున్నారంటే, ఏమంటే ధనధాన్య సమృద్ధి కలిగి ఉన్నారు అనంటే, దీవెనకరముగా మేలుకరముగా ఉన్నారు అనంటే, దేవుని కృప వాళ్ళు పొందుకుంటున్నారంటే, ఇదిగో ఈ ఏరియాలో నీతిమంతులు ఉన్నారేమో, ఈ ఏరియాలో దేవుని బిడ్డలు ఉన్నారేమో, కాబట్టే నువ్వు బతికి పట్టగలుగుతున్నావు. అది విషయం. ఫలానా వ్యక్తి ఏంటిరా, ఇంకానా ఆమెైనా అతనైనా, అతను ఎంతటి ఉన్నవాడైనా ఎలాంటి వాడైనా ఏంటిరా అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అంటున్నాడు, నాయన వాళ్ళని బట్టి కాదు నాయన, ఈ ఊర్లో 10 మంది ఉన్నారయ్యా, ఒక 50 మంది ఉన్నారయ్యా, ఒక 30 మంది ఉన్నారయ్యా, వాళ్ళ గురించి నేను ఆలోచించుకుంటున్నాను అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన బతుకు, నువ్వు ఉన్నావు వీధిలో కుక్క ఉన్నదని మాట్లాడుతూ ఉంటాం, అప్పుడప్పుడు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతాం. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, ఇంకా ఉంది, కృప ఉంది. ఎందుకనంటే ఆ ఊర్లో ఉన్నారు నీతిమంతులు, దేవుని బిడ్డలు ఉన్నారు అని ఆయన తెలియచేస్తాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే, స్వయంగా వచ్చి చూస్తూ ఉన్నాడంట, స్వయంగా వచ్చి తెలుసుకుంటున్నాడంట. తెలుసుకుని, నేను ఆ గొడవ ఏంటో నేను చూస్తాను, ఆ పట్టణం మొరపెట్టినంత మాత్రాన, ఆ పట్టణం నాకు తెలియజేసినంత మాత్రాన, ఆ పట్టణం యొక్క మొర నా దగ్గరకు వచ్చినంత మాత్రాన ఒకసారి నేను చూడాలిగా, నేను తెలుసుకోవాలిగా. మనకు అలాగే అనిపిస్తుంది కదా, చాలామంది ఎవరన్నా ఏదన్నా చెప్పారనుకో, అమ్మా నేను చూడాలిగా, నేను తెలుసుకోవాలిగా. నువ్వు వచ్చావు, ఫిర్యాదు ఇచ్చావు, తెలియజేసావు, కానీ అది నిజమో కాదో, అవునో కాదో, అది జరిగిందో లేదో, ఆ విషయం ఏంటో నేను తెలుసుకోవాలి కదా. అవునా కదండి? ఎందుకని ఆ అనుమానం వస్తుంది అనంటే, ఎందుకు ఆ అనుమానం వస్తుందంటే, ఎందుకు అలా మాట్లాడతారు అనంటే, నువ్వు చెప్పేది నిజమో అబద్ధం నాకు తెలదు కదా అన్నమాట. దేవుని స్తోత్ర. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటూ, వాక్యము తెలియచేస్తూ ఉంది, పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతూ ఉంది, ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మనమే కదా మొరపెట్టడం. ఎవరు మొరపెడుతున్నారు? పట్టణం మొరపెట్టిందండి. పట్టణం మొరపెడితే దేవాలయం మొరపెట్టదా? ఒకానొక దినాన్న ఇల్లు మొరపెట్టదా? ఒకానొక దినాన్న పొలం మొరపెట్టదా? ఒకానొక దినాన్న పశువులు మొరపెట్టవా? ఒకానొక దినాన్న అది భారం అయిపోతే ఎవరైనా మొరపెడతారు. ఎవరైనా మొరపెడతారా? మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని సన్నిధికి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ప్రతిఫలము తిరిగి వస్తుంది. ప్రతిఫలము తిరిగి వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఇక మనపైన కృప ఉన్నది అనంటే, ఈ ఊర్లో ఎవరో 10 మంది ఉన్నారన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ పక్క ఊర్లో 10 మంది ఉన్నారన్నమాట, పలానా ఊర్లో 10 మంది ఉన్నారన్నమాట. ఆ 10 మంది నీతిమంతులు ఉండడం వలన ఈయన రోడ్డు మీద దొరిలేసినా, ఎక్కడ దొరిలేసినా, ఎక్కడున్నా, ఎలా బతికేస్తున్నా బతికి బట్ట కట్టుగలుగుతున్నాడు అనంటే, ఇక్కడ ఈ ఊర్లో నీతిమంతులు ఉన్నారు. అది అసలు విషయం. మనకు చాలా విచిత్రమైపోద్ది మనుషులు చూసినప్పుడు, చాలా ఆశ్చర్యం వేసేస్తుంది మనుషులు చూసినప్పుడు, చాలా ఇదైపోతుంది. అసలు ఏంటిది, దేవునికి ఏమైనా ఉందా, బుర్ర ఉందా దేవునికి అనిపిస్తూ ఉంటుంది మనకి. మా ఈ వీడు అడుగుతాడు, నవదీప్ అంటూ ఉంటాడు అప్పుడు, అది మొన్న అడుగుతూ ఉన్నాడు, వాడికి ఎందుకు వచ్చిందటో. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడొచ్చింది గొడవ, వాడు ఇంకా బైబిల్ పూర్తిగా తెలియదు వాడికి. ఏమంటే ఫస్ట్ ఎక్కడొచ్చింది గొడవ, సాతానికి దేవుడికి వచ్చింది. మరి అక్కడే వచ్చినప్పుడు సాతాను చంపేది ఇన్ని గొడవలు ఉండవు కదా అంటాడు. ఏమండి, ఎన్ని గొడవలు ఉండవు? ఇన్ని గొడవలు ఉండవు కదా అని చంపేచ్చుగా అంటే, రే అబ్బాయి, మన ఇంట్లో కూడా ఎవరింట్లోనైనా మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు.
మరి మా నాన్న చంపేసాడు ఏంటి, వాళ్ళ అమ్మ చంపేసింది ఏంటి అని అంటే లేదే ఉన్నారా అన్నాడు. మరి దేవుడు కూడా అంతే, మరి దేవుడు కూడా అంతే. మరి ఆయనే సృష్టించుకున్నాడు కదా, ఆయనే మరి ఏమండి ఆయనే కూడా పుట్టించాడు కదా, మరి ఆయన ఎందుకు చేసేస్తాడు? అవకాశం ఇస్తూ ఉన్నాడు, అవకాశము ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అలాగే అనుకుంటాం, ఏంటి ఇక రోజులు రాలేదేమో, ఇక కాలం అవ్వలేదేమో, సమయం రాలేదేమో అని మనం అనుకుంటాం. లేదయ్యా, వాళ్ళ గురించి కాదయ్యా, వీళ్ళ గురించి అయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం. ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు ఉన్నావు అని అంటే, ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, దేవుని సన్నిధికి వెళ్తున్నావు అంటే, దేవుని సన్నిధిని కనపడుతున్నావు అంటే, అది ఎవరికి మేలంటే అది నీ కుటుంబానికి కావచ్చు, నీ గోత్రానికి కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ ఏరియాలో పేటలో గ్రామంలో ఉన్నవారు కావచ్చు. ఏమండి, అందరికీ నీ వలన వాళ్ళ కొరకు పొందుతున్నారు, వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మనం అనుకుంటాం నేను ఎంత నీతి కాబట్టి ₹1 కూడా లేదు నా చేతిలో అనుకుంటాం. ఏమండి, వాళ్ళు ఎంతో సెట్టగా బతుకుతున్నారు, వాళ్ళ చేతిలో బోల్డ్ ఉందనుకుంటాం మనం కదా, అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఆశీర్వాదం ఎవరి వలన కలుగుతుందంటే అది నీ వలనే, అది మన వలనే, అది దేవుని బిడల వలనే అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఎందుకనంటే మనం మొరపెడుతున్నాము. నీ పట్టణాన్ని కాపాడు ప్రభువా, ఈ గ్రామాన్ని కాయి ప్రభువా, ఈ గ్రామ ప్రజలపై నీ కృప చూపించు నాయన, నీ కనికరం చూపించు నాయన అని మనము మొర్రపెడుతున్నాము కనుక దేవుని గొప్ప కార్యాలను మన జీవితాల్లోనూ, మన కుటుంబంలోనూ, మన గ్రామంలో మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఏం మాట్లాడాలి దేవునితో అంటే అబ్రహాము వలె మాట్లాడాలి. అయ్యా నీకు కోపం వచ్చినా పర్లేదు, నేను ఈసారి తెగించి మాట్లాడుతున్నాను, ఈసారి ధూళినై మాట్లాడుతూ ఉన్నాను, ఈసారి ఏమనుకున్నాను సరే నేను మాట్లాడుతున్నానని దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుని సమాధానం వస్తుంది. ఎవరు మొరపెట్టక ముందు నువ్వు ప్రార్థన చేయాలి అని నేను ప్రశ్న వేస్తాను. ఈ ఏరియా కానీ ఈ గ్రామం కానీ మొరపెట్టక ముందే మనం ప్రార్థన చేయాలి. ఎవరు మొరపెట్టక ముందు? ఈ గ్రామం మొరపెట్టింది అనుకోండి, ఇక అయిపోద్ది, కాలిఫోర్నియా అయిపోతుంది అన్నమాట. ఏమండి, అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే ఉన్నారు కాబట్టి నువ్వు ఉన్నావురా నాయన, నువ్వు ఉన్నారా బాబు అని అందరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాటలను మన మధ్యలో ఉంచుకుని, హృదయంలో ఉంచుకుని, మన కోసం, మన కుటుంబం కోసం, సంఘము కోసము, గ్రామము కోసము ఏమండి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడులు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.